హై గైస్, దిస్ ఇస్ విష్ణు. ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఒక వాచెస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ వాచెస్ది ఒక ప్లేలిస్ట్ అయితే తయారు చేస్తా. ఒక కంప్లీట్ స్టార్ట్ టు ఎండ్ వరకు మనకి వాచెస్ గురించి మాట్లాడుకోవడానికి ఒక కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది మనకు చాలా అవైలబుల్ ఉంటుంది. ఈ ప్లేలిస్ట్లో మనకి ఇది ఫస్ట్ వీడియో అనమాట. ఈ వీడియోలో ఓన్లీ వాచ్ మూమెంట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఓన్లీ మూమెంట్స్ అనమాట. క్వార్ట్స్ మూమెంట్ అండ్ మెకానికల్ మూమెంట్ అనేది రెండు మూమెంట్స్ అయితే ఉంటాయి వాచ్లలో. మెకానికల్ వాచెస్ అంటే ఏంటి, క్వార్ట్స్ వాచెస్ అంటే ఏంటి అనేది కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా వస్తుంది. అనలాగ్ వాచెస్ అంటే ఏంటి, డిజిటల్ వాచెస్ అంటే ఏంటి, హ్యాండ్ బౌండ్ వాచెస్ అంటే ఏంటి, అండ్ మనకి ఆటోమేటిక్ వాచెస్ అంటే ఏంటి అనేది గిట్ట కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను అనమాట. వీడియోని వస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకి ఇట్లాంటి ఈ సిరీస్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది గిట్ట ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. దాంతో నాకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. అరే సిరీస్ని కంటిన్యూ చేద్దామా లేకపోతే ఆపేద్దామని ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ వీటి హిస్టరీ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ తయారైన వాచెస్ అనేటివి మెకానికల్ వాచెస్ అనమాట. ఈ మెకానికల్ వాచెస్ అనేటివి 15th సెంచరీలోనే మనకి ఇన్వెంట్ చేయబడింది అనమాట. ఇది మనకి పీటర్ లూయిస్ అనే అతను వాచెస్ని ఇన్వెంట్ చేశాడు. ఇది మనకి ఒక హ్యాండ్ వాచ్ అయితే ఉంటుంది కదా, పాత సినిమాలో చూపించినట్టు మనకి నార్త్ సౌత్ చూపించే కంపాస్ ఉంటుంది కదా, అట్లాంటి ఒక వాచెస్ అయితే ఉండేవి. దాన్ని మెకానికల్ అంటారు. మెకానికల్ వాచెస్లో బ్యాటరీ అనేది ఏమి ఉండదు. ఒక గేర్ సిస్టమ్తో మనకి వాచ్ అనేది రన్ అవుతుంటుంది అనమాట. ఈ వాచెస్ అనేది 15th సెంచరీలో మనకి ఒక మెకానికల్ వాచెస్ అయితే రిలీజ్ అయింది కదా, అది మనల్ని చేతిలో పట్టుకుంటాం కదా, అట్లా కాకుండా హ్యాండ్ వ్రిస్ట్ ఉంటుంది కదా, దీన్ని వ్రిస్ట్ అంటారనమాట. ఈ వ్రిస్ట్కి పెట్టుకునే వాచెస్ అనేటివి పటెక్ ఫిలిప్ కంపెనీ వాళ్ళు 1868లో మనకి రిలీజ్ చేసారు అనమాట. పటెక్ ఫిలిప్ అనేది మెయిన్ ఫస్ట్ కంపెనీ. ఇది నెక్స్ట్ మనకి ఒక 1 సెంచరీ వరకు మనకి కంప్లీట్గా మెకానికల్ వాచెస్ రన్ అయినాయి. అండ్ మనకి 1969లో ఫస్ట్ క్వార్ట్స్ వాచ్ అనేది రిలీజ్ అయింది. సైకో అనే బ్రాండ్ వాళ్ళు మనకి ఈ క్వార్ట్స్ వాచ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇది కంప్లీట్ హిస్టరీ అనమాట. మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఓన్లీ మనకి హెచ్ఎంటీ వాచ్ అనేది మాత్రమే మెకానికల్ వాచ్. ఇంకా వేరే ఏ కంపెనీలు అయితే లేవు మనకి వాచెస్కి. మెకానికల్ వాచ్ తయారు చేసేది ఓన్లీ హెచ్ఎంటీ వాచ్. అది గిట్ట మనకి మన గవర్నమెంట్ వాళ్ళు సిటిజన్ అనే కంపెనీ నుంచి వాళ్ళ మెకానిజంని తీసుకొని ఒక ప్రొడక్టివిటీని తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మన వాచెస్ అయితే తయారు చేయడం జరిగింది. హెచ్ఎంటీ వాచెస్ అంటే హిందుస్థాన్ మిషన్ టూల్స్ లిమిటెడ్ అనమాట. ఇది మనకి హెచ్ఎంటీ వాచెస్ గురించి. మన ఇండియాలో మనకు చాలామంది చూసుంటారు. ఈ హెచ్ఎంటీ వాచెస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మన డాడీస్ కానీ మన గ్రాండ్ ఫాదర్స్ కానీ చాలా వాడుతుండే మనకి ఈ హెచ్ఎంటీ వాచెస్ అనేటివి. హెచ్ఎంటీ వాచెస్లో ప్రభాత్ కానీ, సాతి, పైలట్, మనకి కోహినూర్, ఈ బ్రాండ్స్ అనేవి బాగా ఫేమస్. మీకు ఏ బ్రాండ్ అయితే తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మనకి హిస్టరీ అనమాట. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుంటే మెయిన్గా క్వార్ట్స్ వాచ్లో ఒక 3 టైప్స్ ఉంటాయి. అండ్ మనకి మెకానికల్ వాచెస్లో ఒక 3 టైప్స్ ఉంటాయి అనమాట. క్వార్ట్స్ గురించి మాట్లాడుకుంటే క్వార్ట్స్ అనేది ఒక సెకండ్స్ ముళ్ళు అనేది, ఇప్పుడు మనకి వాచ్లో సెకండ్స్ హ్యాండ్ అనేది ఉంటుంది కదా, ఆ సెకండ్ హ్యాండ్ అనేది టిక్ 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 అని తిరుగుతుంది కదా, వీటిని క్వార్ట్స్ వాచ్ అంటారు మెయిన్గా. ఈ క్వార్ట్స్ వాచ్ అనేది మనకి దీంట్లో మెకానిజం ఎట్లుంటుంది అంటే కంప్లీట్గా ఒక బ్యాటరీతోని ఈ వాచ్ అనేది మొత్తం కంప్లీట్గా రన్ అవుతుంటుంది. ఈ వాచ్కి ఛార్జ్ ఇచ్చేది మొత్తం బ్యాటరీ అనమాట. ఈ బ్యాటరీ సింపుల్గా ఒక 50-60 రూపీస్ ఇస్తే చేంజ్ అయిపోతుంది. దీన్ని మనకి క్వార్ట్స్ వాచ్ అంటారు అనమాట. ఈ క్వార్ట్స్లో మనకి ఒక 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఏంటంటే మనకి క్వార్ట్స్లో అనలాగ్, డిజిటల్, అనలాగ్ అండ్ డిజిటల్. అనలాగ్ వాచ్ అంటే మెయిన్గా మనకి మన హ్యాండ్, ఇప్పుడు ఈ వాచ్ ఉంది కదా, మనకి మినిట్స్ హ్యాండ్ కానీ, అవర్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్ అని ఒక 3 టైప్స్ ఉండి మనకి ఒక క్రోన్ వచ్చే సైడ్లో ఒక వాచ్ అయితే ఉంటుంది కదా, టిక్ 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 అనుకుంటా, వీటిని అనలాగ్ వాచ్ అంటారు అనమాట. ఇప్పుడు మనం మార్కెట్లో మేజర్గా చూస్తున్నాయి మొత్తం అనలాగ్ వాచెస్ అనమాట. క్వార్ట్స్ మూమెంట్ అనలాగ్ వాచెస్ ఇవి. వీటినే ఎక్కువ సేల్ చేస్తుంటే తక్కువ ప్రైస్కి వస్తుంటాయి. ఇది మనకి అనలాగ్ వాచ్ గురించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిజిటల్ వాచ్. డిజిటల్ వాచ్ అనేది మెయిన్గా ఫేమస్ వచ్చేది అంటే మనకి క్యాషో. ఈ క్యాషో, జీషాక్ వాచెస్ ఉంటాయి కదా, వీటివన్నిటిని మనం డిజిటల్ వాచెస్ అంటారు అనమాట. దీంట్లో గిట్ట మెకానికల్ వాచెస్ ఉన్నాయి. అట్లా కాకుండా మేజర్గా చూసినవి ఉంటాయి కదా, ఇవన్నిటిని డిజిటల్ వాచ్ అనమాట. ఒక డిస్ప్లే వచ్చేసి దాంట్లో మనకి టైం అనేది చూపిస్తుంటుంది. వీటిని డిజిటల్ వాచ్ అంటారు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మన అనలాగ్ అండ్ డిజిటల్ వాచ్. ఈ వాచ్ అనేది దీంట్లో మనకి అనలాగ్ డిస్ప్లే ఉంటుంది అండ్ డిజిటల్ డిస్ప్లే గిట్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్కి ఒక ఫోటో చూపిస్తున్నా కదా, దీనిలాగా మనకి దీంట్లో 2 బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేయబడి ఉంటాయి. ఒకటి అనలాగ్ సిస్టమ్ రన్ అవ్వడానికి, ఒకటి డిజిటల్ సిస్టమ్ రన్ అవ్వడానికి. ఇది మనకి కంప్లీట్గా క్వార్ట్స్ గురించి అనమాట. ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నారు. అర్థం కాని వాళ్ళు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే మనకి మెకానికల్ వాచెస్. మెకానికల్ వాచెస్ అనేవి మెయిన్గా
ఈ హెచ్ఎంటీ వాచెస్ ఉంటాయి కదా, ఇవి మెయిన్గా మెకానికల్ వాచెస్ అనమాట. దీంట్లో బ్యాటరీ సిస్టమ్ అనేది ఏమి ఉండదు, ఒక గేర్ సిస్టమ్తో వాచ్ అనేది రన్ అవుతుంటుంది అనమాట. ఈ గేర్ సిస్టంలో ఒక స్ప్రింగ్ అయితే ఉంటుంది లోపల, దాన్ని మనం వైండ్ చేయాల్సి ఉంటుంది. ఈ వైండ్ చేస్తేనే మనకి వాచెస్ అనేటివి రన్ అవుతుంటుంది. ఒక ఛార్జ్ ఇచ్చి మనకి గేర్ సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఈ మెకానికల్ వాచెస్ ఎట్లా రన్ అవుతాయి గిట్ట మీకు ఒక శాంపుల్ వీడియో చేస్తా, దాన్ని బట్టి మీకు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం 3 టైప్స్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ టైప్ వచ్చేసరికి హ్యాండ్ వైండ్ వాచ్ అనమాట. ఈ హ్యాండ్ వైండ్ వాచ్ అని ఎందుకంటారంటే మనం చేత్తోని వైండింగ్ చేయాలన్నమాట. దాన్ని ఒక చిన్నప్పుడు మనం ఏమన్నా వస్తువులకు ఏదైనా గేమ్స్ ఆడుకునే వాటికి తిప్పుతాం కదా, మనం కీ ఇస్తాం కదా, అట్లా మనం వాచ్కి ఒక కీ ఇస్తాం అనమాట. ఈ కీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ది వాచ్ని ఛార్జ్ అయ్యి లోపల ఉన్న గేర్స్ అనేటివి రన్ అయ్యి వాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ మెయిన్గా ఈ మెకానికల్ వాచెస్లో సెకండ్ హ్యాండ్ అనేది టిక్ 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 అని కాకుండా కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది అనమాట. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇట్లా మనకి కంటిన్యూగా తిరుగుతుంది. వీటిని మెకానికల్ వాచెస్ అంటారు. ఇంట్లో బ్యాటరీ అనేది ఏముండదు, లోపల ఉన్న గేర్ సిస్టమ్ వల్ల ఈ వాచ్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ హ్యాండ్ వైండ్ వాచ్ అనేది ఓన్లీ 36 అవర్స్ లేదా 46 అవర్స్ అనేది మాత్రమే రన్ అవుతుంది. దాని తర్వాత ఆగిపోతుంది అనమాట. ఆగిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనకి ఈ క్రోన్ ఉంటుంది కదా, ఈ క్రోన్ని 15 సెకండ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాల్సి ఉంటుంది. దీన్ని తిప్పిన తర్వాత మనకి ఈ స్ప్రింగ్ అనేది యాక్టివేట్ అయ్యి ఒక ఛార్జ్ అనేది వచ్చి మనకి మెకానికల్ వాచ్కి ఈ వాచ్ అనేది రన్ అవుతుంది. బ్యాటరీస్ అనేటివి ఏం యూజ్ కావన్నమాట. ఇది హ్యాండ్ వైండ్ వాచ్ అనమాట. సెకండ్ వన్ చూసుకుంటే ఆటోమేటిక్ వాచ్. ఈ ఆటోమేటిక్ వాచ్లో ఏమవుతుందంటే మనకి ఈ మెకానికల్ వాచ్లో మొత్తం దీన్ని సిస్టమ్ ఎట్లా రన్ అవుతున్నది అనేది కంప్లీట్గా వాచ్ బ్యాక్ సైడ్ మనకి ఒక డిస్ప్లే ఉంటుంది, అందులో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ట్రాన్స్పరెంట్ గ్లాస్లో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఆటోమేటిక్ వాచ్లో బ్యాక్ సైడ్ ఒక రోటర్ ఉంటుంది అనమాట. ఈ రోటర్ వల్ల మనకి అది మూమెంట్ అవుతున్నప్పుడు, మన హ్యాండ్ అయితే మూమెంట్ ఉంటుంది కదా, ఇట్లా మూమెంట్ అవుతున్నప్పుడు అది కిందకి రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు పడుతూ ఉంటుంది. దానివల్ల ఆటోమేటిక్గా ఈ వాచ్ అనేది ఛార్జ్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది అనమాట. చేతికి పెట్టుకుంటే మాత్రం మనకి మళ్ళీ ఇంకొకసారి మనం ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇట్లా వైండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఆటోమేటిక్ వాచ్కి మనం హ్యాండ్ మూమెంట్ ఉన్న దాని గురించి మనం అది ఛార్జ్ అయిపోయి రన్ అవుతూ ఉంటుంది వాచెస్ అనేటివి. దీన్ని మనకి ఆటోమేటిక్ వాచెస్, మెకానికల్లో ఆటోమేటిక్ వాచెస్ అంటారు. వీటికి థర్డ్ వన్ వచ్చేసరికి ఒక స్పెషల్ వాచ్ అనమాట. ఇది మనకి హ్యాండ్ వైండ్ వాచ్ అండ్ మనకి ఆటోమేటిక్ వాచ్ కంబైన్డ్ వస్తుంది అనమాట. దీంట్లో ఎట్లయితే క్వార్ట్స్ మూమెంట్లో మనకి డిజిటల్ అండ్ అనలాగ్ కంబైన్డ్ వస్తుందో అట్లనే మనకి ఈ మెకానికల్లో ఈ హ్యాండ్ వైండ్ అండ్ మనకి ఆటోమేటిక్ వాచ్ కంబైన్డ్ అయితే వస్తుంది. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ రోటర్ అవైలబుల్లో ఉంటుంది అండ్ మనకి సైడ్లో క్రోన్ గిట్ అవైలబుల్ ఉంటుంది. ఈ క్రోన్ని తిప్పితే గిట్ట మనకి వాచ్ రన్ అవుతుంది. అట్లా కాకుండా మనకి హ్యాండ్ ఇట్లా షేక్ చేసినా సరే వాచ్ అయితే రన్ అవుతుంది. ఇది కంప్లీట్గా ఈ 3 టైప్స్ అండ్ మనకి అనలాగ్లో 3 టైప్స్, ఈ మెకానికల్ వాచెస్లో 3 టైప్స్. నాకు నచ్చిన ఫేవరెట్ అయితే మనకి మెకానికల్ వాచ్. ఈ మెకానికల్ వాచెస్ మూమెంట్ గురించి ఈ వీడియో మీకు అర్థమైందనేది నేను అయితే అనుకుంటున్నా. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వీడియో వస్తే లైక్ చేయండి. నెక్స్ట్ కంప్లీట్గా మనకి ఈ వాచెస్లో మెయిన్ ఈ బడ్జెట్లో మెకానికల్ వాచెస్ ఎక్కడ దొరుకుతాయి, ఇంకా హెచ్ఎంటీ వాచెస్ అవైలబుల్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్లలో రాబోతున్నాయి. వీడియోని వస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.